ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ చేస్తున్న తప్పేంటి? నిజంగా ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఏదో ఒక కోర్స్ అనేది మనం కంపల్సరీ నేర్చుకోవాలా? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏఐ వల్ల ఏ జాబ్స్ పోతున్నాయి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఏ టెక్నాలజీ తీసుకుంటే ఇప్పుడు మన జాబ్కి అనేది స్కిల్స్ అనేది అప్డేట్ చేసి మనకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఎన్నో టాపిక్స్ అనేది ఈ వీడియోలో మేము కవర్ చేయడం జరిగింది. ప్రవోక్ ఐటీ సొల్యూషన్స్ రవికుమార్ గారితో ఒక చిన్న పాడ్కాస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో ఎండ్ వరకు చూసుకున్నట్లయితే సో మీరు ఇంజనీరింగ్ తర్వాత బయటకు వచ్చి ఏ కోర్స్ తీసుకోవాలి, ప్రజెంట్ ఏ మార్కెట్లో ఏ కోర్స్ బూమింగ్ ఉంది, సో ఇంకోటి అంటే ప్రాక్సీ రిలేటెడ్ కానీ బ్యాక్డోర్ రిలేటెడ్ కానీ ఇలా ఎన్నో టాపిక్స్ మేము కవర్ చేస్తాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో రవికుమార్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్. ఎస్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరైతే 26 పాస్డ్ అవుట్ కానీ ఇప్పుడు ఎవరైతే బయటకు వస్తారో గ్రాడ్యుయేషన్ అయిపోయి, సో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ అనేది నేర్చుకోవాలంటారు. అది అమీర్పేట కానీ మీ దాంట్లోనే వేరే దాంట్లో అయినా కానీ ఖచ్చితంగా ఇప్పుడైతే కోచింగ్ అయితే అవసరం అంటారు. లేకపోతే ఏదైతే ఇప్పుడు మన కాలేజ్ ఏదైతే వాళ్ళు డిగ్రీలోనే ఆఫర్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అది నేర్చుకుంటే సరిపోతుంది అంటారా? బేసిక్గా నేను చాలా వరకు కాలేజెస్కి సెమినార్స్కి వాటికి వెళ్తూ ఉంటాము. మనకిచ్చే సెమినార్ టైము 1 వీక్ టు 10 days ఆర్ 1 month. 1 monthకి సెమినార్ ఇస్తే ఎంత కంటెంట్ అతనికి ఇస్తాం, ఆ కంటెంట్ సరిపోదు. కానీ స్టూడెంట్ మెంటాలిటీ ఏంటంటే నాకు ఆల్రెడీ వచ్చు, ఇది నాకు తెలుసు అని చెప్పి మైండ్లో ఉంటున్నాడు. అలా కాకుండా ఇప్పటి నుంచే ప్రతి పర్సన్ కూడా పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ ఫస్ట్ పైథాన్ సార్. ఇప్పుడు ఇందాకలే మీరు చెప్పారు పైథాన్ వల్ల జాబ్స్ పోతాయని అన్నారు. పైథాన్ వల్ల జాబ్ పోవట్లా, ఏ వల్ల జాబ్ పోతుంది. మాది ఏ పైథాన్ నేర్చుకున్న వాళ్ళ రిలేటెడ్ లేదు పైథాన్ కాదు, కోడర్స్. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అన్నానంటే ఏ ఏజెంట్స్ ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అండ్ పైథాన్ స్క్రిప్ట్ మీద పనిచేస్తాయి. ఓకే. అండ్ దాని మూల కారణాలు పైథాన్. ఇంతకుముందు డేటా సైన్స్ అనేది ఆర్ లాంగ్వేజ్లో పనిచేసేది. ఆర్ లాంగ్వేజ్ పోయి ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ వచ్చింది. ఇప్పుడు పైథానే మెయిన్ కాబట్టి పైథాన్ మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్. ఓకే. సో ఎందుకంటే ఏ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆటోమేషన్ ప్రాసెస్లు అన్నీ కూడా ప్రతి జాబ్లో కూడా స్క్రిప్టింగ్ అనేది అవసరం ఉంటుంది. అది మీకు స్క్రిప్టర్ని రీప్లేస్ చేసేది కాదు, కొన్ని ఆపరేషన్స్ని రీప్లేస్ చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ ప్రాసెస్ చేస్తాయి అనమాట. ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి అక్కడ పెడితే అదే చేసేస్తుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు మనమే చెప్పండి ఏం కావాలండి అని ఆన్సర్ ఇస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తుంది, బాటే ఆన్సర్ ఇస్తుంది, చాట్ బోట్. ఓకే, మన వెబ్సైట్లో అదే ఆన్సర్ ఇస్తుంది. అట్లా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని ఒక స్క్రిప్ట్ రూపంలో పెట్టి ఒక ఏజెంట్కి ఇస్తే ఆ ఏజెంట్ చేస్తుంది. సో దట్ మనకి ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది పైథాన్. ఓకే. ప్రతి బీటెక్ పర్సన్ కానీ ఏ డిగ్రీ పర్సన్ అయినా ఫస్ట్ స్టార్ట్ లెర్నింగ్ పైథాన్. దానితో పాటు సీక్వెల్. ఎందుకంటే ద ఫస్ట్ లాంగ్వేజ్ అనేది మనకి ఐటీ ఇండస్ట్రీలో సీక్వెల్. ఏది చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన సైబర్ సెక్యూరిటీలో ఎస్పిఎల్ లాంగ్వేజ్, కేక్యూఎల్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఈ ఎస్పిఎల్ లాంగ్వేజ్, కేక్యూఎల్ లాంగ్వేజ్ లేకుండా వాడు సైబర్ సెక్యూరిటీ అనలిస్టే కాదు. ఓకే. మరి ఈ లాంగ్వేజ్ బేస్ ఎక్కడి నుంచి అంటే సీక్వెల్ నుంచి మొత్తం కూడా. నెక్స్ట్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రతి ఒక్కరు అందరూ ఏంటంటే నాకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేను సూపర్ అంటాడు. మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మూవీస్ చూడడానికి, పాప్కార్న్ తినడానికి ఉపయోగపడుతుంది. మీకు వచ్చిన ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అదే. కానీ రియల్ టైంలో 100కి 90% ఆఫ్ సర్వర్స్ లైనెక్స్ సర్వర్స్ ఉంటాయి. అంటే స్టార్ట్ విత్ లైనెక్స్ ఒకటి. బేసిక్ క్లౌడ్ కంప్యూటింగ్ మర్చిపోతున్నాం మనం. ఎందుకంటే ప్రజెంట్ ఇంతకుముందు ఎలా అంటే ఆన్ ప్రైమ్లో ఉండే. ఆన్ ప్రైమ్ అంటే నథింగ్ బట్ ఏం లేదు సార్, మన రిసోర్సెస్ ఐటీ ఇండస్ట్రీలో కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కంపెనీ ప్రెమిసెస్లోనే పెట్టి మనమే మెయింటెనెన్స్ చేసి మనమే చేసుకొని మనమే ఆపరేట్ చేసుకునేదాన్ని ఆన్ ప్రైమ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇంట్లో వంట వండుకోవడం ఆన్ ప్రైమ్ అంటే. ఇంట్లో వంట వండుకోవడం అంటే మనమే అన్ని రిసోర్సులు తెచ్చుకోవాలి, మనమే క్లీనింగ్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, తిన్న తర్వాత మళ్ళీ ఆ బౌల్స్ కూడా మనమే క్లీన్ చేసుకోవాలి, మెయింటెనెన్స్. అర్థమైందా? అదే క్లౌడ్ అనుకోండి, హోటల్లో ఫుడ్ తింటాం అంతే. మనం వెళ్తాం, మనకు ఎంత కావాలో అంత తింటాం, అంత డబ్బులు కట్టేస్తాం. సింపుల్. ఐటీ ఇండస్ట్రీలో మనకు కావాల్సిన రిసోర్సులన్నీ మనమే డబ్బులు పెట్టుకొని మన ఆఫీస్లో పెట్టుకొని ఒక ఇన్ఫ్రా ఇచ్చి క్లైమేట్ కంట్రోల్ పెట్టి మెయింటెనెన్స్ పెట్టి అన్నీ చేస్తే ఆన్ ప్రైమ్. క్లౌడ్ అంటే ఎక్కడో ఒక డేటా సెంటర్ రూపంలో పెడతాడు, మనం ఒక ఇంటర్నెట్ ద్వారా దాన్ని యాక్సెస్ చేసి ఆ రిసోర్స్ని యూజ్ చేసుకొని ఎంత యూజ్ చేసామో అంత మనీ పే చేయడమే క్లౌడ్. అందరూ కూడా చాలామంది చాలా ప్రాజెక్టులు క్లౌడ్లోకి మూవ్ అయిపోయాయి. అదేంటి సార్ మీరేమో హోటల్ ఫుడ్ వేస్ట్, అదేంటి ఇబ్బందికరం అని చెబుతూ మళ్ళీ హోటల్ ఫుడ్డే మంచిదని క్లౌడ్లో చెబుతున్నారంటే, హోటల్ ఫుడ్ మంచిదే అంటిల్ అన్లెస్ సెక్యూరిటీ వైపుకి వెళ్ళినప్పుడు.
ఇది కూడా మంచిదే. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని నమ్మితే మంచిది. మంచి వాళ్ళని నమ్మలేదు, అందుకని ఆన్ ప్రైమ్లో ఉంటాయి. అందుకని బ్యాంకింగ్ సెక్టార్స్ మ్యాక్సిమం ఆన్ ప్రైమ్లో కూడా ఉన్నాయి. అందుకని హైబ్రిడ్ మోడల్ అంటారు. ఆన్ ప్రైమ్లో ఉంటాయి, క్లౌడ్లో ఉంటాయి. కానీ ఆన్ ప్రైమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, కమింగ్ ఫీచర్ అంతా క్లౌడ్ కాబట్టి, అండ్ ప్రజెంట్ రన్నింగ్ నడుస్తుంది కూడా క్లౌడ్ కాబట్టి, క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ మనకు కంపల్సరీగా ఉండాలి. AWS అని, ఏజూర్ అని, GCP అని ఖచ్చితంగా. ఈవెన్ మన క్లాసెస్లో కూడా, మన సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్లో కూడా ఖచ్చితంగా క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్ చెప్తాం. AWS చెప్తాం, ఏజూర్ చెప్తాం, GCP చెప్తాం. అండ్ దీంతో పాటుగా అండ్ నేను చెప్పినట్లు SQL లాంగ్వేజ్ బేసిక్స్, అట్లీస్ట్ బేసిక్స్. ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ అదే. మనం ఏదన్నా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇది వస్తే ఓకే ఇంటర్లింక్ చేసుకోవచ్చు, ఈజీగా అర్థమవుతూ ఉంటాయి SQL అని. అండ్ మ్యాక్సిమం ఇప్పుడంతా కూడా డెవలపర్స్ని రీప్లేస్ అవుతున్నాయి కాబట్టి జావా, .NET, C++ పోయాయి. మ్యాక్సిమం పైథాన్ వైపు ఎక్కువ చూస్తున్నారు. చాలా టూల్స్లో కూడా పైథానే ఎక్కువ అడుగుతున్నారు. అండ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వైపు మిషన్ లెర్నింగ్. సో పైథాన్తో స్టార్ట్ చేసుకోండి ఫస్ట్, అట్లీస్ట్ బేసిక్స్. ఎందుకంటే ప్రతిదీ కూడా పైథాన్ అన్నా, షెల్ స్క్రిప్ట్ అన్నా, SQL అన్నా అన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లే. నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే ఉంటాయి. వేరియబుల్ కాల్ చేసుకోవాలి, ఇంటీజర్ పాస్ చేయాలి, ఇలానే ఉంటుంది. ఏదో మళ్ళీ కోడ్లు రాసి ఎంత చేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ రోజు కొంచెం కష్టంగా ఉన్నా సరే చాలా ఈజీ అనిపిస్తుంది. ఈవెన్ మన ట్రైనింగ్, ప్రోవాక్ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మన దాంట్లో ఫ్రీ కోర్సులు కూడా ఇస్తున్నాం. కొన్ని వీడియోస్ కూడా వేసాం పైథాన్ మీద, SQL మీద, అన్ని ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్లీస్ట్ ఆ వీడియోస్ చూసి కొంత మీరు బేసిక్స్ నేర్చుకున్నా వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇవే మూల కారణం. ఫస్ట్ స్టార్ట్ బేస్ పాయింట్సే ఇవి. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చినప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేకుండా మీరు ఎక్స్పోజ్ అవ్వలేరు. సో నేను చెప్పాలనుకునేది SQL బేసిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్స్, అండ్ పైథాన్ బేసిక్స్, అండ్ కమ్యూనికేషన్ ఫోకస్. వీటితో ట్రై చేసి ఇంట్లోనే కూర్చోకుండా, ఇన్స్టిట్యూట్ల వైపు వెళ్లకుండా, ఇన్స్టిట్యూట్లో కోర్సుల్లో జాయిన్ అయినా సరే, ఏ ఆపర్చునిటీ వచ్చినా, ఎవరు రెఫరెన్స్ చేసినా, ఏ జాబ్ పోర్టల్ అయినా సరే వెళ్ళి అప్లై చేయండి. ఓకే, చాలా మంది అప్లై చేస్తారు జాబ్స్. ఎలా అప్లై చేస్తారో తెలుసండి? ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నావా నువ్వు జాబ్కి అంటే వాడు నేను అప్డేట్ చేస్తున్నా అంటాడు. ఏం చేస్తున్నావు అంటే రెజ్యూమ్లో ఒక పాయింట్ తీసేస్తాను, ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్ అంటాడు. కామా తీసేసి ఫుల్ స్టాప్ పెడతాడు, అంతే. దాన్ని అప్డేట్ చేస్తాడు. బేసిక్గా నౌకరీ అప్డేట్ చేయడం అంటే అలా కాదు. నౌకరీ అప్డేట్ చేయడం అంటే మనకి ఈరోజు ఒక రిక్వైర్మెంట్ ఉందండి, మీకు ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంది, ఈరోజు ఫిక్స్ అయిపోతుంది. ఇదేం చేస్తారంటే వాళ్ళు ఈవినింగ్ పోస్ట్ చేస్తారు, మార్నింగ్ 10కి వచ్చి హెచ్ఆర్లు చెక్ చేసుకుంటారు ఎవరెవరు అప్లై చేశారు అని. వీడు పొద్దున్నే 6ంటికి లేచి ఆ స్కిల్స్, వాడు చేసిన స్కిల్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద సెర్చ్ చేయాలి, ఏ జాబ్స్ ఉన్నాయో. అండ్ వాడు ఆ జాబ్స్లో వీడి స్కిల్కి తగ్గట్టు 2 పాయింట్లే ఉంటాయి, ఇంకా 4 పాయింట్లు యాడ్ అయ్యి ఉంటాయి. ఆ 4 పాయింట్లు తీసుకొని మన పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మన నౌకరీ పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. పొద్దున్నే హెచ్ఆర్ పోర్టర్ కొట్టుకొని వచ్చి సెర్చ్ చేస్తుంది, ఆ 4 పాయింట్లు మన దాంట్లో ఉన్నాయిగా, షెడ్యూల్ చేసేస్తుంది. ఓకే, మన వాళ్ళు ఏంటంటే ఊరిక డాట్ తీస్తారు, పేస్ట్ పెడతారు. అట్లా కాదు, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ సాయంత్రం పోస్ట్ చేస్తారు జాబ్ డిస్క్రిప్షన్లో. ఆ జాబ్ డిస్క్రిప్షన్ పోస్ట్ మన దాంట్లో పెట్టాలి. అండ్ దెన్ అదే పోస్ట్, ఇప్పుడు అక్కడ పోస్ట్ ఉందంటే ఆ కంపెనీకి ఓపెనింగ్స్ ఉన్నట్లు. ఏం చేయాలి, వాళ్ళ హెచ్ఆర్ కాంటాక్ట్ వాళ్ళ పోర్టల్లో తీసుకోవాలి, మెయిల్ పర్సనల్ రిక్వెస్ట్ పెట్టాలి. లింక్డ్ఇన్లో వాళ్ళకి సంబంధించిన కంపెనీస్కి సంబంధించి, ఇప్పుడు ప్రజెంట్ లింక్డ్ఇన్ మార్కెట్, లింక్డ్ఇన్లో అప్రోచ్ అవ్వాలి. లింక్డ్ఇన్లో ఆ సంబంధించిన హెచ్ఆర్కి పోయి మన పోస్ట్, నేను ఐఎమ్ లుకింగ్ ఫర్ ద జాబ్ ఆపర్చునిటీ, ఐ హ్యావ్ ది స్కిల్ సెట్ అని చెప్పి పెట్టాలి. పెట్టం ఏమన్నంటే పొద్దున్నే డాట్ తీశాను, సాయంత్రం పోస్ట్లో పెట్టాను, మళ్ళీ అప్డేట్ చేశాను. అండ్ దెన్ చాలామంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదు, నేను ఎన్నోసార్లు స్ట్రెచ్ చేసి చెప్తున్నాను, కమ్యూనికేషన్ అని. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కాదు, కమ్యూనికేషన్ అంటే ద వే నువ్వు ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉన్నావు అని. అవును, ఇంట్రోవర్ట్ కాకుండా ఎక్స్ట్రోవర్ట్గా ఉండాలి. చిన్నప్పటి నుంచి నేను ఎక్స్ట్రోవర్ట్ అంటే వీడేంట్రా అని చెప్పేసి అనేవాళ్ళు. అదే నాకు ఈరోజు అన్నం పెడుతుంది. నేను మాట్లాడితే ఆపను, నా గొంతు పెద్దగా ఉంటుంది. అందరూ ఏమంటారంటే బా ఈడు నసారా అనేవాళ్ళు. ఆ నసే నాకు డబ్బులు పెట్టదు. మీరు భయపడకండి, ఎక్కడైనా మాట్లాడితే భయపడకండి. తప్పైనా ఒప్పైనా ఎక్స్ట్రోవర్ట్ అవ్వండి, అయితే అదే మైనస్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. కొన్ని ఇంటర్వ్యూస్ ఎలా అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ రౌండ్ పెట్టేస్తుంది. అంటే వీడు మాట్లాడేది క్లయింట్కి అర్థమవుతుందా లేదని కమ్యూనికేషన్ రౌండ్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారు. కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే ఎలా అంటే మీరు సరైన ప్రాసెస్లో ఉన్నారా అని టెక్నికల్గా చెక్ చేయకుండా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రాబ్లమ్ని అని కూడా
చెక్ చేస్తూ ఉంటుంది. టెక్నికల్ అవసరం లేదు. అవును. అప్పుడు నీ స్కిల్, నీ ఎక్స్పీరియన్స్. చాలామంది అంటుంటారు కదా, తిరక్క చెడిపోతాడు వీడు అని. నిజమే, అది తిరక్క చెడిపోతాడు. తిరిగి నేర్చుకో. ఇంట్లో ఉండకు, ఇన్స్టాగ్రామ్లో ఉండకు, ఫేస్బుక్లో ఉండకు. ఆ ఫేస్బుక్లో కూడా మనకి ఏం కావాలో నేర్చుకో. ఒక గంట సేపు వేరే చూస్తే ఒక గంట సేపు మనకు కావాల్సింది చూడు. అందరం ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం. కానీ ఒక సర్టన్ టైంకి వచ్చేసరికి కాంపిటీషన్ ఎంచుకోవాలి అంటే కాంపిటీషన్ బట్టి మనం కూడా మారాలి. ఆబ్వియస్లీ ఈరోజు చిన్న 4 ఏళ్ల బాబు, నా బాబు 4 ఏళ్ల బాబు ఏదన్నా జంతువు పేరు తెలియకపోతే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు. మేము మొన్న బెంగళూరు వెళ్ళాం, మైసూర్కి. అక్కడ నాకు ఒక జంతువు పేరు తెలియకపోతే మా వాడు గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి ఇది డాడీ అని చెప్తున్నాడు. 4 years బాబు. ఓకే. మరి అంత టెక్నాలజీ ముందుకు పోతుంటే మీరు ఇంకా నాకు బేసిక్ పైథాన్ వచ్చు, బేసిక్ ఇదే వచ్చు, నాకు జాబ్ రావట్లేదు, కమ్యూనికేషన్ అసలే రావట్లేదు అంటే ఎలా? అప్డేట్ అవ్వండి సార్. సరైన గైడెన్స్, మనకి ఏ కోర్స్ కావాలి ఏంటి అనేది చెక్ చేయండి. నీకు వచ్చిందే సరిపోతే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, అసలు నాకు వచ్చింది నేను సరిపోయిందని అనుకోండి, డైలీ 1/2 hour అయితే చదువుతాను. అందుకనే నేను ఇంకా మార్కెట్లో ఉన్నాను. నిజంగా చెప్తున్నాను. నేను త్రిబుల్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు దాదాపుగా 60 to 65% ఆఫ్ ఎంప్లాయ్ మార్కెట్ నాది స్ప్లంక్లో అని నేను గర్వంగా ప్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నానంటే అసలు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. ఒకసారి మా బామ్మర్ది క్యాబ్ జెమ్నీలో ప్లేస్ అయ్యాడు. వాడు టీమ్ మీట్కి వెళ్ళాడు, టీమ్ లంచ్కి వెళ్ళి ఫోటో తీసి పంపించాడు. పంపిస్తే అందులో 8 members నా స్టూడెంట్స్. 8 members, 9 members టీమ్ లంచ్లో 9 membersలో 8 members నా స్టూడెంట్స్. స్ప్లంక్ అంటే నేను ఆ స్థాయికి వచ్చాను అంటే నిజంగా చెప్తున్నాను, లర్నింగ్ 100% ఎప్పటికప్పుడు లర్న్ చేసుకోగలిగితేనే మనం ముందుకి. ఈరోజు మనకున్న స్కిల్ సరిపోదు. కమింగ్ మనకి ఒక సముద్రం లాంటి అలా పైకి వచ్చేస్తుంది, అదే ఏఐ. ఎందుకంటే మిత్. ఇప్పుడు క్లాడ్ ఏఐ అనేది, యాంథ్రోపిక్ ఏఐ అనేవాడు సిఇఓ ఏం చేశాడు? మార్కెటింగ్ చేశాడు. మీ అందరు జాబులు పోతున్నాయని చెప్పేసి అనగానే విప్రోకి 7% షేర్ మార్కెట్ పోయింది, యాక్సెంచర్కి 8% మార్కెట్ పోయింది, అన్ని కంపెనీలకి. ఎందుకు? ఏమైపోద్దంటే ఒక ఇన్వెస్టరు ఎప్పుడు కూడా ఇన్కన్సిస్టెన్సీలో డబ్బులు పెట్టడు. ఇది ఏదో ముంచేస్తుందంట, ఎందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, బంగారం మీద పెట్టుకుందామని బంగారం మీద పెట్టుకుంటున్నాడు. అందుకని ఏమైపోయింది? ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోయింది. ఎంత ఇన్కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సో ఖచ్చితంగా కమింగ్ డేస్ చాలా డిఫికల్టీస్ మెయింటైన్ చేయబోతున్నారు ఐటీలో. కానీ ఎప్పుడు దాన్ని ఓవర్కమ్ చేస్తావు అంటే ద లేటెస్ట్, డిమాండెడ్, ఈజీ అండ్ ఓవర్ స్కిల్డ్ అయి ఉంటే కనుక నువ్వు ఓవర్కమ్ చేయగలవు. సో అది స్టార్ట్ చేయాలని వచ్చే వాళ్ళందరికీ నేను సలహా ఇస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.